కొద్దిమంది చేరువచ్చుంటున్నాము నాయన. వచ్చే వారం నీ బిడ్డలని రానయ్యుంటున్నాము. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయన. అపవాది నా ప్రభా ఆయా కారణములను బట్టి నా తండ్రి అయా ఆరాధనలు ఆపేస్తూ ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని స్వామి అయా తిరిగి ఆరంభించినటువంటి ఈ ఆరాధనకి ఎన్నడూ ఆగకూడదు స్వామి. బలపడుతూ ముందుకు నడవడానికి సహాయం ఈ కార్యమును జరిగించమని అడుగుతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాయన. ఈ సమయంలో నా ప్రభా నీకు స్తుతులు అర్పిస్తూ ఉండగా నా ప్రభా నీకే వందనాలు నాయన. ఇంతవరకు జరిగిన ఆరాధనను బట్టి ప్రియులారా అయ్యా దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యమును బట్టి అనేక మందిరాలు ఆగిపోయింటూ ఉన్నారు. మరి దేవుడు మహాప్రభుని బట్టి దేవుడు మనకైతే అవకాశం అనుగ్రహించిన దేవాది దేవుడు మరి ఇంకెన్నడూ కూడా ఆగకుండా ముందుకు మనందరం కొనసాగాలి. మన వచ్చిన రాజుగా ప్రార్థన అన్నా స్తోత్రం పరిశుద్ధుడా నీకే స్తోత్రం. ఇంతవరకు మమ్మల్ని నిలబెట్టుకోనైనా పద్ధతి బిడ్డలుకునైనా ఆశీర్వాదాలు కాపాడుతుంది. భద్రపరిచిన పరిశుధాత్మ దేవ నింపునైనా నీ అభిషేకంతో నింపు నీ ఆశీర్వాదంతో నింపునైనా అయినా నన్ను కంచి నింపు ఆత్మ పరిశుద్ధాన్ని ఆయన చుట్టూ గణపతి భాగ్యం మానేసినట్టు పరిశుధాత్మ దేవాన్ని బంగారు పాదాలను దేవుని నామానికి మహిమ కలుగుతుందాక. మరి ప్రియులారా ప్రత్యేక పాట పాడేవాడు ఎవరు పాడండి మీ దిగులేదనే ఉన్నా పాడలేదు. మ్యూజిక్ లేదని పాడలేదేమో. దేవుని నామానికి స్తోత్రాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరొకసారి అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నన్ను పైకి లేపావయ్యా.
హల్లెలూయా. ఎవరున్నా? హల్లెలూయా. మీరు ఎవరున్నా పాడతారా? ఆడాలి. రావాలి రా. ఎలిసాడు ఏం పాడరా? అందరూ ఊపిస్తున్నాం. చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు, చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు. నీ పేరు ఏమిటో ఎరగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు, చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు. శారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. శారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. ఈ అరణ్య దారిలో ఒంటరినై, ఈ అరణ్య దారిలో ఒంటరినై, దిక్కులేక తిరుగుతున్న ఆగరను, నేనాగరను. చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు, చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు. ఇస్మాయేలుకు తల్లినైతిని, అయిన వారితో తోసివేయబడితిని. ఇస్మాయేలుకు తల్లినైతిని, అయిన వారితో తోసివేయబడితిని. కన్న కొడుకు మరణము చూడలేక, కన్న కొడుకు మరణము చూడలేక, తల్లడిల్లిపోతున్న తల్లిని నేను, అనాది తల్లిని నేను. చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు, చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు. పసివాడు మరణం ఆలకించావు, జీవజలములిచ్చి నీవు బ్రతికించావు. పసివాడు మరణం ఆలకించావు, జీవజలములిచ్చి నీవు బ్రతికించావు. నీ సంతతిని దీవింతునని, నీ సంతతిని దీవింతునని వాగ్దానమిచ్చిన దేవుడవు, గొప్ప దేవుడవు. చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు, చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు. నీ పేరు ఏమిటో ఎరగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు, చూస్తున్న దేవుడవయ్యా నన్ను చూసినావు. హల్లెలూయా. ఎవరున్నా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు జరిగించిన ఆరాధనను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో ధ్యానించుకుందాం పిల్లల. మరి దేవుడు మనతో మాట్లాడాలి. వాక్యంగా మన మంచి దేవుడు మన ముందుంచి మరి మనతో మాట్లాడి మనం అందరినీ సరిచేయలాగా ఎలిషా ప్రార్థన నడిపిస్తారు.
మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపమైన కరుణమైన తండ్రి, ఇదిగో నా ప్రభువా, ఇంతవరకు ప్రభువా నా తండ్రి, కీర్తనలు అయితే ప్రభువా, ఆరాధనలు అయితే ప్రభువా నా తండ్రి, నిన్న చెవికి నైనా మా ప్రార్థన ఆలకించేందుకు మీకు స్తోత్రం తెలుసుకున్నాం. అయినా ఇదిగో ప్రభా, నీ దాసుడు వాక్యం చెప్తుండగా ప్రభువా, నీ దాసుడికి ఏడు దాసుడు దయచేసి ప్రభువా నా తండ్రి, నీ దాసుడు చెప్పే వాక్యంలో కానీ మీరు ఉన్నాడు ప్రభు, ఆయన నోటిని మీరు కూరగా వాడుతున్న ప్రభువా, ఆయన విధానం ఆయన ఆలోచన మీరు ఉండడం నడుచున్నారయ్యా. అయ్యా తండ్రి, ఈ వాక్యాన్ని మీరు నిత్యము నెరవేరుస్తూ ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని మా తండ్రి, ఈ ప్రియ కుమారుడు, మా రక్షకుడు నజరేతు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అతి మిక్కిలను పరిపాలించున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మరి విధానం మనకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాలయ దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియులారా, దేవుడి జనమును మనకు మాట విషయం గురించి ఆయన మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. పొలాంశం జనమందు దేవుడు మనతో మాట్లాడబోయేటటువంటి అంశం ఏంటంటే హృదయం. హృదయం అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, హృదయం గురించి ఎందుకు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం ద్వారా మన సొంత ఆలోచనలు కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉండబడినటువంటి లేఖనాలు ఏం చెప్తూ ఉన్నాయి, హృదయం గురించి దేవాది దేవుడు తన భక్తుల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఏమి లిఖించి ఉంటున్నాడు, ఏంటి హృదయం అంటే అనేది మనము తెలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా శ్రద్ధ భక్తులతో వాక్యములు మనస్సు నుంచి మన హృదయాలు పక్కన పెట్టకుండా, పక్క త్రోవలు చూపించుకోకుండా కేవలం వాక్యంలో మనం దృష్టిని మళ్లించినట్లయితే మరి దేవాది దేవుడు నీతోనూ మన అందరితోనూ కూడా ఆయన మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు ధ్యానాంశం నిమిత్తమై మరి హృదయం అనే అంశం మీద మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం. ఈ హృదయం గురించి ఎక్కడ ఉన్నది బైబిల్ గ్రంథంలో అనేది మనం బాగా గమనించినట్లయితే మరి ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేస్తున్నాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా యేసయ్యా, నీకే స్తోత్రములు నాయన. ఈ సమయమున నా ప్రభువా, అయ్యా మీరు మాట్లాడవలసినటువంటి మాటలు నాయన మాకు తెలియజేశారు, మీకు స్తోత్రాలు. హృదయం అని నా తండ్రి అంశము మీద నాయన మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటూ ఉన్నారో ఆ దేవాసుడిగా మాతో మాట్లాడండి. అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను, పాపులలో ప్రధాన పాపినైన నాయన నేను మీ పక్షమున నా తండ్రి ఎన్నుకుని నా తండ్రి స్థలంలో నిలబెట్టుకుని ఉంటూ ఉండగా మీ నోటికి బోరగా వాడుకోనండి, మీ శిలువ సాగును మరుగు చేసుకుని నాయన ఈ దినమందు చేరి వచ్చినటువంటి నా ప్రభువా, నీ బిడ్డలైనటువంటి మాకు కొద్ది నిమిషాలు నాయన నీ వాక్య ధ్యానములు నాయన మా ముందుంచి మా హృదయాలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును నాయన ఇచ్చి మమ్మల్ని స్థలమును విడిచిపెట్టడానికి సహాయం చేయమని యేసు నామమును బట్టి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఏంటి అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడో. దేవునికి స్తోత్రం. ఇందులో మనకి ఏం కనపడతా ఉంది, ఏం అర్థమవుతుంది, ఎన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో ఆలోచించండి బాగా. ఇందులో ఈ వాక్యంలో ఈ ఒక్క వచనంతోనే ఈ జన్మలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ ఒక్క వచనమే మనకు ఈ దినాన మూలాంశం. పిల్లలు, హృదయం వాక్యం సెలవిస్తూ ఉన్నది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. దేవునికి స్తోత్రం.
అన్నిటికంటే అంటే ఈ సృష్టిలో ఉండబడినటువంటి వాటన్నిటికంటే హృదయం అనేది మోసకరమైనది అనేది మొదటి అంశం. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ప్రియులారా, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది అంటారు. ఆలోచించండి, మొదటి అంశంలో ఏంటంటే మోసకరమైనటువంటి హృదయంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది అంటారు. ఘోరమైనటువంటి వ్యాధి అని ఎప్పుడంతా మనం ఆలోచించండి. ఘోరమైనటువంటి వ్యాధి దేనంట మనం ఎవరు చూడలేనటువంటిది, ఎవరికి రానటువంటిది, ఇంత ఘోరమైనటువంటి స్థితి ఎవరికి రాకూడదు ప్రభువా అని నేడుస్తాం కదా మనం. ఏదైనా ఒక వ్యాధుల గురించి, ఒక అనారోగ్యం గురించి, ఒక జబ్బుతో పడినటువంటి వ్యక్తి అసహ్యంగా మనకు కనపడినప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా, అయ్యా ఈ స్థితి ఎవరికి రాకుండా ఇంత ఘోరమైనటువంటిది అని అనుకుంటామా లేదా? మరి దాన్ని అంత ఘోరమైనటువంటి వ్యాధితో దేవుడు ఇష్టపడేటటువంటి హృదయం ఎందుకు పోల్చి చెబుతూ ఉన్నాడో బాగా గమనించాలి. ఇందులో 2 నిమిషాలు మనకు కనబడుతూ ఉన్నాం. దీనిని ఎవడు కూడా గ్రహింపలేడంట. హృదయ ఆలోచనలో నా హృదయంలో ఏముందో మీరు చెప్పలేదు. చెప్పగలిగినటువంటి వాడు ఒక్కడే అప్పుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. మనం భూమి మీద ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఇది ఎవరో కనుక్కోలేరు. దీన్ని కొనబడినటువంటి ఈ హృదయంలో ఎంత మోసం ఉన్నది, ఈ హృదయం ఎంత ఘోరమైనటువంటి వ్యాధి చేత ఉన్నది అనేది ఎవరో కనుక్కోలేరు. అందుకనే దేవుడు స్పష్టంగా రాశాడు. రాసినటువంటి 2 అంశాల్లో మనం మొదటిదిగా ఏం చూసాము? హృదయము మోసకరమైనటువంటిది. ఎందుకు ఆ విధంగా రాయించాడో మనం బాగా వాక్యాలను మనం పరిశోధిద్దాం ప్రియులారా. లేఖనాలను చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ అధ్యాయం 9వ వచనంలో మరి 2 అంశాలను మనం గుర్తించుంటున్నాడు. మొట్టమొదటిదిగా హృదయము మోసకరమైనటువంటిది అనేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏంటి, ఎందుకు ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు గమనించినట్లయితే మార్కు సువార్తలే పోతాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21-22 వచనాలు చూద్దాం. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలను దొంగతనములను నరహత్యలను లోపములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇర్మియా గ్రంథంలో చూసాం ఒకే ఒక్క మాట. ఏంటది? హృదయము మోసకరమైనటువంటిది. ఈ మోసకరమైనటువంటి హృదయములో ఎందుకు దేవుడు మోసం అంటూ ఉన్నాడు అంటే ఇప్పుడు గమనించారు కదా, ఎన్నున్నాయి దాంట్లో, ఎన్నున్నాయి ఆలోచించరు. ఒకటి కాదు కదా. ఇప్పుడు మనం బాగా గమనించినట్లయితే దాంట్లో ఏమున్నాయి? లోభము, లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో నుంచి అనట్లేదు దేవుడు, లోపల నుండి అంటే ఈ మనుషునికి దేవుడు ఇచ్చినటువంటి హృదయంలో నుండి ఏమొస్తున్నాయంట? దురాలోచనలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆలోచనలు? దురాలోచనలు. అంతే కదా. దురాలోచన అంటే ఏంటి? చెడ్డ ఆలోచనలు. ఒకవేళ నిజదేవుని ప్రార్థన మందిరం ఎక్కువ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆరాధన జరిగింది, మాకే ఎందుకు జరగట్లేదు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏముంది? అది ఆలోచన, దురాలోచన. పక్కోళ్ళు వచ్చి మాకు జరగలేదు, వాళ్ళకి జరిగింది, మాకు జరగని వాళ్ళకి ఎందుకు జరగాలి అని చెప్పేసి ఏదైనా కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? చెడు ఆలోచన. అదే దురాలోచన, దుర్మార్గపు ఆలోచన. తర్వాత రెండవది జారత్వము.
ఇది అందరికీ బాగా తెలిసిన విషయమే పిల్లరా. మాట జారడం, తోలనాడడం, నానా విధంగా ఉంటారు ఒక జనాభా. తర్వాత దొంగతనం, దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు దొంగ వాళ్ళు ఏమండి అని అంటారు. దొంగతనం చేయనటువంటి వారు ఎవరో లేదు ఇక్కడ. నేను అంటున్నాను, ఎవరైనా బిడ్డలు చేస్తూ చెప్పండి, నేను దొంగతనం చేయలేదని చెప్పండి చూద్దాం. అంటే నేను వాకరీత్యా మాట్లాడలేదు, దైవికంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండబడి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సమయాన్ని దొంగిలించలేదా? దొంగతనం కదా అది. ఇదేంటి భాష గారు దొంగతనం అనేది వ్యాపారం మనం చేస్తాం చూపించాలని అనుకుంటారేమో. దేవుని సమయాన్ని దొంగిలించడమే కదా. ఆరాధనకు రాకుండా ఆగిపోవడం ఏంటి? ఆయన సమయాన్ని మనం దొంగిలించినట్టే లెక్క. మన ఇంట్లో ఒక భార్యకి అబద్ధం చెప్పి మనం ఓసారికి వెళ్తాం, దాన్ని ఏమంటారు? అంతే కదా, ఆలోచిద్దాం. అందుకని హృదయం ఎలాంటిదో దేవుడు మనకు తెలియజేయాలని ఆయన ఈ విధంగా రాయించిన. తర్వాత నరహత్య, దేవునికి స్తోత్రం. కత్తి లేకుండా చంపే మనుషులు ఉన్నారు ఈ దినాలు, లేదా? చేతికి కత్తి అవసరం లేదు, ఆ కత్తి ఈ నాలుగుతో మనుషులు నిలువను చంపేస్తారు. ఒక మాట మాట్లాడితే ఎదుటి వారికి ఉరేసుకుని చచ్చిపోయేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మాట పడలేనటువంటి వాడు. తర్వాత దేవునికి స్తోత్రం. దీని గురించి నేను చెప్పాలి. తర్వాత లోభములు, దేవునికి స్తోత్రం. మనలో ఏ లోభాలు ఉన్నాయా? లేవా? చెప్పండి. తర్వాత చెడుతనాలు, చెడ్డ చేయకూడదు. అక్కడికి ఎదుటి వాళ్ళకి ఎప్పుడు మనం చెడ్డ చేయకూడదు. చేసేవాళ్ళు చూసినప్పుడు కూడా మనం గర్తించాలి, ఇది మంచి పద్ధతి కాదు, అలా కాదు, పర్లేదు లేవే, ఇంకొక మాట ఎగేస్తాం అనమాట. ఈ హృదయం ఎలాంటిది అంటే ఎదుటి వారిని చూసినప్పుడు వారిని ప్రేమించాలని అనుకోనిది. మనకంటే మంచిగా ఉన్నారనుకోండి, దాన్ని బట్టి ఏమనుకుంటామో తెలుసా? మనకు తెలియదు ఏం లేదు ప్రియులారా. మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ ఒక 25 జనాలు పెట్టి శారీ కట్టుకుని వచ్చిందనుకో ఆరాధనకి, ఆవిడ గురించి ఎన్ని మాట్లాడతారో మాట్లాడతా. నేనే సూట్ వేసుకొని వచ్చాను అనుకోండి, పొట్టకొచ్చే ఆశీర్వాదాలు ఈయనకు సూట్ అవసరం అని వాళ్ళు ఉన్నారు. అందుకనే సూట్ మానేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత కామ వికారం, ఏది చూడు కామంతో చూసేవాడు ఉన్నారు. ఈ హృదయం ఎన్ని ఉంటాయో హృదయంలో గమనించండి. తర్వాత దేవుడిని దూషించేది లేదా? దేవుడిని దూషించేవాడు లేరా? మనలో ఎక్కువ ఇంకా ఏదైనా కష్టం జరిగిందనుకో, దేవుడు నాకే ఎందుకు పెడుతున్నాడో నాకే తెలియదు. కానీ మనం దేవునికి ఏం చేస్తున్నామని, దేవుని పక్షాన ఎలా ఉన్నాం అనేది మనం తెలుసుకోవట్లేదు. తర్వాత అవివేకమును వచ్చును. ఈ హృదయము మోసకరమైనటువంటి హృదయంలో ఎన్ని దాగి ఉన్నాయో గమనించారా? ఆలోచించండి. ఎన్ని ప్రమాదక వీటిలో ఏదైనా లాభం ఉందా? ఏదైనా కూడా లాభం ఉందా మనకి? ఏ లాభము లేనటువంటి ఎన్ని దాకుండా ఈ హృదయంలో. అందుకని దేవాది దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన దేవుడు అంటూ ఉన్నాడు, ఆ మోసకరమైనటువంటి హృదయం మనలో ఎవరికైనా ఉన్నట్లయితే అది నాకు ఏంటి, అది నాకు ఇచ్చినట్లయితే నేనేం చేస్తున్నా తెలుసా? దాన్ని ఇస్సోపు తీసుకుంటాను. ఇస్సోపు తీసుకుని హిమము కంటే తెల్లదనముగా, అంటే ఆకాశము కంటే తెల్లదనముగా దాన్ని నీకు కడిగి ఉతికి ఆరేసి నీకు ఇస్తానంటాను. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. అంటే అర్థం ఏంటి? ఇంకా మోసకరమైనటువంటి జీవితంలో ముందుకి కొనసాగాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవునికి
మరొక వాక్యాన్ని చూద్దాం. దేవుడు దీని గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్తుందో బాగా గమనించండి. ఏలయనగా పాపపు ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. దేవునికి స్తోత్రం. ఎవరంటున్నాడు ఈ మాట? అపోస్తుడైనటువంటి పౌలు, అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమా పత్రిక రోమీయులకు లేఖ రాస్తూ ఈ మాట రాస్తూ ఉన్నాడు. పౌలు గారు ఎలాంటి వాడు మనకు బాగా తెలుసు. ఆయన ఒక ఆజ్ఞను చేతపట్టుకుని ఏం చేసేవాడు? ఒక తాకీదు పత్రాన్ని చేతపట్టుకొని గవర్నమెంట్ ద్వారా ఒక పత్రాన్ని చేతపట్టుకొని ఏం చేశాడు? దేవుని ప్రజలైనటువంటి వారందరినీ కత్తివాత నరకడం, సంహరించడం, కొట్టడం, చెరసాలలోకి నెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. చేసేటటువంటి పౌలు సౌలుగా ఉండబడినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆయన ఒక ఆజ్ఞను పట్టుకొని ఒక పేపర్ పట్టుకొని క్రైస్తవులందరినీ కూడా, దేవుని పిల్లలందరినీ కూడా హింసించడానికి బయలుదేరినటువంటి సౌలును దేవుడు దర్శించాడు. ఒక్కసారిగా ఆ ఆజ్ఞను పట్టుకొని ముందుకు వెళ్ళేటటువంటి పౌలు ఏం చేశాడు? కంటి చూపును పోగొట్టి అలాగే అప్పుడు ఇది అర్థమైపోయింది. అర్థమైపోయినటువంటి పౌలు ఏం చేశాడు? ఆ వెంటనే అయ్యా నీ గురించి నేను తెలుసుకున్నాను, నా హృదయాన్ని నీకు అప్పగించినటువంటి ఆ హృదయాన్ని కూడా ఏం చేశాడు? కిరాతకములో ఉండబడినటువంటి నరహత్యలో ఉండబడినటువంటి పౌలుగా మార్చి పరిశుద్ధ గ్రంథంలోనికి తీసుకొచ్చాడా? ఆయన అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తు కొరకే, సావైతే నాకు మేలు, నాకు లాభం. నేను బ్రతికేది క్రీస్తు కొరకే. ఒకవేళ నాకు చావు వచ్చినట్లయితే అది నాకు సంతోషమే, నాకు లాభం. ఎందుకో తెలుసా? ఏంటి ఆ లాభం అని అంటే, నేను ఒకవేళ ఈ సమయంలో నేను మృతి చెందినట్లయితే ఆయన కొరకే, నేను మృతి చెందినట్లయితే నేను ఎక్కడ ఉంటాను? ఆయన దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఉంది ఈ యొక్క ఆలోచన? ఈ దృఢమైనటువంటి విశ్వాసం మనలో ఎంతమందికి ఉంది? క్రీస్తు కొరకు నేను చనిపోవడానికి సిద్ధము అనేటటువంటి వారు దేవునికి స్తోత్రం చెప్తామా? దేవుడు మిమ్మల్ని దేవుడిని కాక. కొంతమంది ఇంకా మేము ఎక్కడ ఈ లోకంలో బ్రతకాలనుకుంటాను. ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో దేవుడిని విడిపించుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకో తెలుసా? తుచ్చమైనటువంటి లోకంలో మనకి ఏది లేదు. ఈ బాబోయిన వెనక నా పిల్లలు ఉన్నారు, పాస్తం గారు ఉన్నారు, సంసారం ఉంది. అంతా అవసరం లేదు. ఉంటే ఆయనకు తెలుసు, తెలుగులో ఉంది కదా, అయ్యా నా తండ్రి చనిపోయినాడు ఆయన, నేను వెళ్ళి ఆయన్ను భూస్థాపితం చేసి వస్తానయ్యా అని అంటే దేవుడు ఏమంటాడో తెలుసా? మృతి చెందినటువంటి వాడిని మృతులు పాత పెట్టుకుని నువ్వు నన్ను వెంబడించమంటాడు. దేవునికి స్తోత్రం. చనిపోయిన వాడు ఎటు చనిపోయినాడయ్యా, అతనితో పాటు ఉండబడిన ప్రాణాలతో ఉండబడినటువంటి వారు కూడా చనిపోయిన వారితో సమానమే. నీకు దేవుని కృప నీకు ఉన్నది కాబట్టి నువ్వేం చేయాలంట? నన్ను గమనించాడా? ఆశ దాన్ని విడిచిపెట్టాలి అని. అందుకని ఏవో చచ్చిపోవాలన్నా మేము ఆయన సపోర్ట్. ఆయన గ్రంథంలో నిన్ను ఎంతవరకైతే ఈ భూమి మీద పెట్టాలనుకుంటూ ఉన్నాడో అంతవరకు ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా, నీ మీదకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన నిలబెడతాడు. ఆయన చిత్త ప్రకారమే నిన్ను ఆయన దగ్గర తీసుకుంటాడు. ఆ దగ్గర తీసుకున్నప్పుడు మన చిత్త అనేది బయటపడుతుంది. ఏంటి నువ్వు మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా వెళ్ళకుండా ఉండుట కొరకే నీ హృదయానుసారంగా నువ్వు నడుచుకుంటున్నాయి. నా
కుమార్తె నీ హృదయానుసారంగా నడవద్దు, ఆ హృదయాన్ని నాకి, నేను దాన్ని శుద్ధి చేస్తాను, నా చిత్త ప్రకారం నేను నడిపిస్తాను అనుకున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మా ఆయన దగ్గరికి నా హృదయంలో ఉండే కోరికలు నేను ఎప్పుడు తెలుసుకోవాలి? దగ్గర కోరికలు ఉంటున్నాయి, నాకు కూడా ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. నిజం, నాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. మా భాషను భయపడుతుంది. దేవుడికి స్తోత్రం కాక గొప్ప ఖాళీ అయిపోయింది ఆయన, దాన్ని కూడా నాకు ఇప్పించని కోరుకోవడం నిజం అన్నాడు. ఎవరికి అతిథి ఉంది దీన్ని? కేవలం నువ్వు ఒక్కడు అంతా ఏదైనా చేసుకోవచ్చు. నేను అనుకుంటున్నాను దేవుడి కృప బట్టి అది కూడా నాకు ఇప్పినైనా కోరిక. దేవుడికి స్తోత్రం. మీకే కోరిక ఉందో చెప్పండి. రేపు పొద్దున నాకు 3 దినాలు కావాలని అనలేదా? అలా మాట్లాడుతున్నాను. దేవుడికి స్తోత్రం. కోరికలు ఉంటాయి. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను ఆ బేస్మెంట్ కూడా నాకు కావాలన్నా ఆయన దేవుడి చిత్తం చేస్తాడు. దేవుడి చిత్తం కాకుంటే మనం ఏం చేయాలంట? దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవాలి. దేవుని చిత్తానికి అప్పచెప్పుకోబడినప్పుడు ఆయన ప్రణాళికలు ఉన్నట్లయితే ఆటోమేటిక్గానే వస్తూ ఉంటుంది. నువ్వు కష్టపడాల్సిన అవసరం కూడా మళ్ళీ తెగ బాధపడిపోతూ ఉంటుంది. కానీ నాకు ఎప్పుడు బాధ చేస్తాను. మొండి రాయుడు అంటారు మా వాస్తవంలో. మొండోడు వెళ్ళి నీకు ఏ బాధ బాధపడే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ బాధపడేది మాత్రం నాకు ప్రయోజనం ఉంటుంది. బాధపడితే మనకేమి జరగవు. దేవునికి అప్పచెప్పినట్లయితే ఒక్కొక్కటి నిదానంగా జరిగిపోతూ ఉంటాయి. ఆయన మనకు ఇవ్వాలని తెలుసు. ఇచ్చేది వచ్చిన తేజస్సులు ఆటోమేటిక్గా వచ్చారు. ఆ రోజు సంతోషపడి ఇప్పుడు బాధపడేది కాదు. మనం ఇప్పుడు కూడా ఒకటేగా ఉన్నట్లయితే మనం అలా నడుచుకుంటూ ఎదుగుతూ ఉంటాడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే హేతువు చేసిన చేసుకుని నన్ను మోసపుచ్చిన చేత నన్ను చంపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఆ మాట అంటూ ఉన్నాడు అనేది మనం బాగా గమనించినట్లయితే ఏదో వచనం, హేతువు చేసుకొని సకల విధమైన దురాశ ఎందుకు పుట్టించను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తుందంటే ఇది సకల విధమైనటువంటి దురాశ, ఒకటి కాదు సకల విధములైనటువంటి దురాశ. ఈ లోకంలో ఉండేది ఏంటి? నాకే కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు లేరా? ఎవరైనా అందంగా బంగారేసుకు వచ్చారు అనుకోండి, నేను కూడా బంగారేసుకుంటే బాగుండు అని అనేవాడు లేరా? ఆలోచించండి. ఎవరైనా డబ్బు బాగా ధనం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, నేను కూడా అంత ధనం కలిగి జీవిస్తే ఎంత బాగుందో అనేవాడు ఉన్నారు. బిల్డింగ్లు కడుతున్నారు అనుకోండి, ఆ బిల్డింగ్ కంటే ఇంకా అందంగా కనబడేటట్టు నేను కూడా ఇల్లు కట్టుకోవాలి లేదా? చెప్పండి, లేదని వాడు చెప్పండి. కానీ ఇదంతా కలిగించేది ఏంటంటే హృదయం మోసకరమైనటువంటి కాబట్టి ఒకరి మీద ఒకరికి ఏం చేస్తుందంటే అది లేకుండా అందరము ఒకటే, అందరము సమానమే, అందరము దేవుని పిల్లలమే అని ఒక ఆలోచన మనకు రావాలి అని అంటే ఏం చేయాలంట? దేవుని దగ్గరికి రావాలి. వచ్చినటువంటి మనం ఏం చేయాలంట? వాక్యాన్ని వినాలి. వినినటువంటి వాక్యాన్ని మనము ఆచరించాలి. అంతేగాని విని బయటికి వెళ్ళిన తర్వాత ఏముందలే అని అనుకున్నాం అనుకో, ఏం జరుగుతుంది? ప్రయోజనం ఉండదు, ఇంకా కష్టాలు ఎదురుతాయి. ఆలోచించండి. ఎప్పుడైనా మనం హృదయాన్ని దేవునికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేయాలి. తెగ నటించేస్తా ఉన్నాం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. ఇంతకంటే విశ్వాసానికి ఎవరికి నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు అయ్యగారు అని అంటారు. కొంతమంది అయితే అయ్యగారు మీతో సమానంగా వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కడా నేను చూడలేదంటే మాట హృదయంలో నుంచి వచ్చేది కాదు.
అయ్యా వాక్యం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని ఆలోచన ఉన్నది. ఎందుకు ఈ సేవకుడు ఏం చేయాలంట? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒకడు ఒక్కసారి మొదటి చిటారు మమ్మల్ని ఎక్కిస్తారు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? కింద ఊరికి అంటారు. ఆ నుంచి పడిపోతాడు, కాళ్ళు చదివించుకుంటారు. ఉన్నారా అని లేరా? ఆ విధంగా మనం మాట్లాడేవాళ్ళం లేవో మనలో ఆలోచించండి. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది? హేతువు చేసుకుని సకల విధములైన దురాశ నా యందు పుట్టించెను. దేవునికి స్తోత్రం. అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు పిల్లల. ఎప్పుడైతే మనం ఒక ఆలోచన మన హృదయంలో దేవునికి వ్యతిరేకంగా మన హృదయంలో నుంచి మన తలంపులోనికి వచ్చినట్లయితే దానిని వాడు ఏం చేస్తాడు అంటే, ఏం చేస్తాడు తెలుసా? బాదంగించి లేచి మేపుతాడు, జీడిపొప్పేసి మేపుతాడు దాన్ని. ఎందుకని? బలపడేదాన్ని. అలా బలపడితేనే కదా దేవునికి వ్యతిరేకంగా మనం ముందుకెళ్ళేది. అది గ్రహించాలి మనం. అలా గ్రహించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పట్ల కార్యములు చేస్తాడు. 9వ వచనంలో అంటాడు, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చిన. దేవునికి స్తోత్రం. ఆలోచించారా? ఎప్పుడైతే సౌలు చేతికి ఆ శ్వేతపత్రం వచ్చిందో ఏం చేశాడు? పరుగులిచ్చాడు. దేవుని పిల్లలు అందరినీ సంపించి దమస్కులో ఇంకా దేవుని పిల్లలు ఉన్నారని వారందరినీ కత్తి చేత నరికేయాలని ఆలోచనతో బయలుదేరి ఎక్కడ వెళ్తున్నాడంట? ఎడారి నిర్మానుష్యమైనటువంటి దోమను వెళుతూ ఉన్నాడు. ఏమీ లేదు అక్కడ, ఎడారి ప్రాంతం. అప్పుడు దర్శించాడు. ఏం చేశాడు? వెళ్ళేటటువంటి సౌలుకి ఏం చేశాడు? దృష్టిని పోగొట్టాడు. మందకి చూసిపోయింది, కనపడలేదు. ఇప్పుడు దేవుడు తెలుసుకుని ఆ దేవుడు మాట్లాడినటువంటి మాట ద్వారా తన హృదయాన్ని ఇచ్చినటువంటి ఆయన పౌలుగా మార్చి ఆ పౌలు యొక్క హృదయాన్ని ఎలా చూస్తాడు? హిమం కంటే తెల్లగా చేశాడు కదా. మనుషులను నరికినటువంటి నరహత్య చేసినటువంటి అతన్ని ఏం చేశాడో తెలుసా? క్రీస్తు కొరకు చనిపోయేటట్లు. మరి మనం ఎందుకు చేయడు? చెప్తాడు. కానీ మనమే ఆయన హృదయాన్ని ఇవ్వడానికి ఎనికి వెళ్తున్నాం. ఇప్పుడు కూడా ఎనికి వెళ్ళకూడదు. మనం ముందుకే వెళ్ళాలని వాక్యం సెలవిస్తూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడినటువంటి వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన మీ నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయం మోసకరము అనేది తెలిసినటువంటి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర వచ్చేసి మనము నూతనమైనటువంటి నవీన స్వభావమును పొందుకోవడానికి మన హృదయాన్ని దేవునికి అర్పించినప్పుడు ఆ హృదయంలో ఉండబడినటువంటి కల్మషమును అనుకుంటుని కూడా దేవుడు తీసివేసి అప్పుడు మనం ఏం చేస్తాం? నూతనమైనటువంటి స్వభావంతో మనం ముందుకు నడవడానికి దేవుడు కార్యం చేస్తాడు. అందరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది గారు. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాలోచన వలన చెడిపోకు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని దేవునికి స్తోత్రం. కాలంలో ఏం జరుగుతుందండి? వదిలేద్దాం. ఎంతమంది వదిలేస్తారు చెప్పండి?
మరి దేవుని ఆశీర్వాదం ఎలా అనుకున్నాం? మనం పొందడానికి మనం ఇష్టపడట్లేదు, కానీ దేవుని ఆశీర్వాదం కాదు. ఎలా వస్తుంది? ఏమన్నాడు పౌలు గారు? మునుపు నేను చేసినటువంటి పాపముల చేత నేను ఈ దినాన దేవుని వాక్యం ద్వారా పట్టబడుతూ ఉన్నానని అర్థమైందా లేదు? కానీ ఇప్పుడు దేవుడు ఏమంటాడు? ప్రాచీన స్వభావమును నేను విడిచిపెడతానని ఎవరికైనా అంటున్నాను. మరి దేవుని ఆశీర్వాదం ఏమన్నా ఆలోచించు. అంటే ఇప్పుడు ఆ హృదయం మనల్ని ఏం చేస్తాను అంటే అనే మాట కాదు. అమ్మా నువ్వు మాట ఇచ్చావుకో, నేనున్నా నేను ఎత్తినాను పోవాలి. ఈనాడు నాకు ఏది అవసరం లేదు, నా దేవుని సహాయం నాకు ఉంటే చాలు. నా దేవుని కొరకు నేను మొత్తము సమస్తమును విడిచిపెడతాను, నా ప్రాచీన స్వభావములన్నింటినీ కూడా నేను విడిచిపెడతాను అని దేవుని దగ్గర ప్రమాణం చేసి నువ్వు ఇంటికి వెళ్ళిన దేవుడిని